జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. శ్రీ పరాభవ నవ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రభావంతో పాటుగా ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం యొక్క ఫలితాలు సమీపమైనటువంటి భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రయత్నాలు చేస్తున్న సఫలీకృతం కాకపోవటం, కుటుంబం భార్యాభర్తల జీవితంలో కూడా విరక్తి కలిగేటువంటి ఆలోచనలు, కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకో తెలియదు, ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులు కాకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ దైనందిన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు సంతానం, మరోవైపు జీవిత భాగస్వామి. ఎవరి జీవితం వాళ్ళదన్నట్టుగా, ఎవరి పరిస్థితులు వాళ్ళ అన్నట్టుగా జీవితంలో వాళ్ళ యొక్క స్వేచ్ఛతో కూడినటువంటి ప్రయాణాన్ని చేస్తుంటారు. ఎవరికి ఏవి చెప్పలేక, ఏమవుతుందో అర్థం కాక, మానసికమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానాల్లో మీరుండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సింహరాశి జాతకులకి ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గంతో కానీ, లేదా జీవిత భాగస్వామితో కానీ అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్లతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా మీకు ఏవైనా సరే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి పట్ల జాగ్రత్త. నాడీ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు కండరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్నేహితులను, సన్నిహితులను మీకున్నటువంటి కొన్ని అలవాట్లు, దురలవాట్లు లేదా రహస్యమైనటువంటి సమాచారం కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులకి, విశ్వసించినటువంటి వ్యక్తులకు చెప్పటం వల్ల మీరిచ్చినటువంటి ఆ అంశాలని, ఆ ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళు దాన్ని పొరపాటుగానో, వాళ్ళకు అనుకూలంగా మార్చుకునో మీకు వ్యతిరేకవంతమైనటువంటి విష ప్రచారాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల విషయంలో రహస్యపూరితమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఇబ్బందులకు కారణమవుతుంది. కొన్ని విషయాల్లో వాళ్ళే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. సహోదర సహోదరి వర్గం, అన్నదమ్ములు, అక్కచెల్లెలకు సంబంధించిన విషయంలో వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయి. పెద్దల యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కోల్పోయామో అక్కడే సంపాదించుకోవాలి, సముపార్జించుకోవాలన్నటువంటి ఆలోచన చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఇబ్బందులు, ఆటుపోట్లు, సమస్యలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా స్థిరత్వం కలుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి బదిలీలు జరుగుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. ప్రత్యేకించి ఈ రాశిలో వివాహం కానటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి.
సూర్య భగవానుణ్ణి ఆరాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీరు పొందే అవకాశం ఉంది. ఆదివారం పూట నాగవల్లి దళాలుగా చెప్పబడుతున్న తమలపాకుల మీద గోధుమ రుక్కతో తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి సూర్య భగవానుడికి నివేదన చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల కోపం, భావోద్వేగాలు నియంత్రించబడటం, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గంతో వచ్చేటువంటి సమస్యలు తొలగిపోతాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం ధరించడం లేదా స్నానం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి మార్పులు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.